హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చేసే బెల్లం అప్పాలను చూపించబోతున్నానండి. చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటి అప్పాలు కనుక చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. పర్ఫెక్ట్గా మంచి కొలతలతో నేను చెప్తానండి. ఈ కొలతల్ని పాటించారంటే మీకు చాలా బాగా అప్పాలు చేసుకోవడం అనేది వస్తుంది. సో మరి ఈ బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూసేద్దాం రండి. దీనికోసం ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి తీసుకోవాలండి. నేను ఇది మార్కెట్లో తీసుకున్న పిండి అనమాట. పొడి బియ్యం పిండి 1 కప్పు, 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఆర్ మైదా పిండి అయినా తీసుకోవచ్చు. 1/2 కప్పు వరకు సుజీ రవ్వ తీసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా చేత్తోనే కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టేసుకోండి. ఈ గిన్నెలోకి 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలండి. నేనైతే 1 కప్పు బెల్లము, 1 కప్పు పంచదారని తీసుకున్నాను. మీరు బెల్లంతో చేసుకోవాలన్నా లేదంటే పంచదారతో చేసుకోవాలన్నా మీ ఇష్టం అండి అది. ఇలా 2 కప్పుల వరకు ఇలా తీసుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇది పెద్దగా పాకం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం ఇది వాటర్ లెవెల్లోకి వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఈ పంచదార బెల్లం అంతా కరిగిపోయి ఇలా వాటర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇలాచీలు 4-5 దంచుకొని వేసుకోండి. ఇలాచీ పౌడర్ ఉంటే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేయండి. ఇలా సాల్ట్ అన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఈ పిండిలన్నీ కలుపుకున్నాం కదా, ఈ పిండిల్లోకి ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ బెల్లం వాటర్ని వడకట్టేసుకొని కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ అంతా వేసేకండి, ఒకసారి చూసుకొని వేసుకోండి, ఎందుకైనా మంచిది. సో ఇలా ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇది కొంచెం బాగా కలిసేటట్టు అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ని వేసుకొని చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేడివేడిగా ఉండేటప్పుడు చేయి పెట్టొద్దు, చేయి కాలుద్ది. ఇలా చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న వాటిలోకి నుంచి చేతికి కొంచెం నేతిని అప్లై చేసేసుకొని ఈ విధంగా చిన్న రౌండ్ బాల్స్లా తీసుకోవాలి. ఇలా తీసుకొని చేతి పైన అయినా సరే అప్పాల్లా ఒత్తేసుకొని వేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక బాక్స్ కప్పుకి ఏంటంటే ఇలాంటి పాలిథిన్ కవర్ని చుట్టుకొని ఈ కప్పు పైన ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చండి. మీకు ఈ అప్పాలు అనేవి కొంచెం థిక్గా కావాలనుకుంటే లైట్గా ఒత్తేసుకోవాలన్నమాట. బాగా పలుచగా కావాలనుకుంటే ఈ విధంగా డ్రీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని మనం అరిసెలు అయితే ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. ఒక్కొక్కటిని యాడ్ చేసుకోండి. మీరు కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నారంటే, లేదు అనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఒకటి వేసిన తర్వాత ఒకవైపు బాగా అది పైకి తేలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేయాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత 2 వైపులు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఆయిల్ పైనుంచి ఈ విధంగా పిండేశారంటే చాలా బాగా ఆయిల్ ఉండకుండా వచ్చేస్తుందండి. చూసారు కదా, చాలా బాగున్నాయి, మంచి కలర్ఫుల్గా అరిసెల్లా ఉన్నాయి కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకో వాటిని కూడా ఈ విధంగా ఆయిల్ కవర్ పైన వేసుకొని ఇదే విధంగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేసిన తర్వాత ఇది పైకి తేలి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమని. చాలా టేస్టీగా తక్కువ టైంలో చేసుకునే ఈ బెల్లం అప్పాలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. ఇవి వరలక్ష్మి వ్రతం రోజున నైవేద్యంగా పెట్టేసుకుంటారనమాట. హనుమాన్ జయంతికి కూడా పెట్టుకుంటారు. చాలా బాగుంటాయి. ఏవైనా పండగలు ఇలాంటివి ఉండేటప్పుడు ముందుగా ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే బెల్లం అప్పాలు ఈజీగా రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా తక్కువ టైంలో చేసుకునే స్వీట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. లోపల అయితే సాఫ్ట్గా, బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. నేనైతే కాస్త పలుచగా చేసుకున్నాను, చాలా బాగున్నాయి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. నేను చెప్పేటట్టు ఈ కొలతలతో చేస్తారంటే చాలా బాగుంటాయి. ఇంకా కొన్నింటిని నేను నువ్వులు పెట్టానండి, నువ్వులు పెట్టి చేశానన్నమాట ఎట్లా వస్తాయనేసి. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా బాగుంది. మీరు ఇందులో నువ్వులు, కొబ్బరి
పొడి ఏదైనా సరే వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా టేస్ట్ అయితే ఓసమ్ అండి, చాలా బాగుంది. సో అరిసెలు తిన్నట్టుగానే ఉంటుందన్నమాట. మీకు అరిసెలు చేసుకోవడం రాకపోతే ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది, మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.